కొద్దిమంది వ్యక్తులు కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళలానే ఈ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అదే బాధల్లో ఉండాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలను అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేద విద్యార్థులు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అంతా కూర్చొని ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు డైట్ ఛార్జెస్ మీరు 10 ఏళ్ళు వాళ్ళు బతకటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కూడా తినటానికి సరిగ్గా తిండి లేకపోయినప్పటికీ కూడా మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంగా మీకు అప్పచెప్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 40% ఒకటేసారి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతాం. అట్లాగే ఈ 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇరుగ్గా ఉండేటువంటి చిన్న చిన్న మీ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన బిల్డింగుల్ని అక్కడ క్వార్టర్స్గా పెట్టి ఆ విద్యార్థులు ఒక్కొక్క గదిలో కుక్కి అక్కడే తినటం, అక్కడే పడుకోవటం, అక్కడే చదువుకోవటం లాంటి కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెడితే వాటన్నిటిని చూసి ఒకటేసారి ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికి కూడా 5,000 కోట్లతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలని, రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని ఒక ఉదాత్తమైన గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతున్న ఈ తరుణంలో కొద్దిమంది కావాలని తౌదునమ్మ అని ఆడిపోయి ఆ హాస్టల్ అది బాగాలేదు ఇది బాగాలేదు. దానికి కారణం మీరే కదా. ఆనాడే మేము 5,000 కోట్లతో ఈరోజు మేము కడుతున్నట్టుగా మీ 10 ఏళ్లలో అవి కట్టి సరిగ్గా చేసుంటే ఇవాళ ఆ పిల్లలు ఎదుర్కొనే వాళ్ళు కాదు కదా. మీరు చేసిన తప్పిదాలకి ఈరోజు ఆ పిల్లలు మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. అటువంటి బాధ వాళ్ళు పడకూడదనే మేము ఆలోచన చేసి మాకు ఎన్ని ఇబ్బందులున్నా ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని సమస్యల మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కూడా మీలాగా ధనిక రాష్ట్రం మాకు రాలే, వెసులుబాటు కలిగిన రాష్ట్రం రాలే. ధనిక రాష్ట్రంగా మీకు అప్పు చెప్పారు, 7 లక్షల కోట్ల అప్పుతో మీరు మాకు అప్పు చెప్పారు. అప్పులు మీరు తెచ్చిన అప్పులనేమో మీరు విచ్చలవిడిగా అడ్డగోలుగా మీరు ఖర్చు పెట్టుకున్నారు. మీరు తెచ్చిన అప్పులకి ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఇది తప్పదు కాబట్టి చేసుకుంటూ ముందుకు పోతూ మన అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల కోసం మేము ఆనాడిచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన మీదట వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగబడేటువంటి రోజు. ప్రతి పేదవాడు ఈరోజు ఈ రాష్ట్రంలో తలెత్తుకొని నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టాను, నేను తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో అద్భుతమైనటువంటి ఇల్లుని 5 లక్షల రూపాయలతో కట్టుకొని బతకగలుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టడం నా అదృష్టం, ఈ అదృష్టానికి కారణం ఇందిరమ్మ రాజ్యం అని తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక సంపూర్ణమైన కార్యక్రమానికి ఈరోజు యాప్ని మనం రిలీజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దీని అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు సంతోషంగా సంబరాలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర మంత్రిమండలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా కూడా నేను యావత్ మంత్రిమండలి అందరినీ కూడా సంపూర్ణంగా హృదయపూర్వకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.